సురేష్ గారు, చాలా అంటే ఈ మధ్య కాలంలో ఇంత పెద్ద అటాక్, అఫ్ కోర్స్ వార్ జరుగుతూ ఉంది, కానీ ఒకేసారి ఇంత పెద్ద అటాక్ జరగడం అంటే మన 26/11 అటాక్స్ తరహాలో, అదే తరహాలో ఇక్కడ కూడా ఈ అటాక్స్తో కంపేర్ చేస్తూ ఉన్నారు. ఎవరు చేసి ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారు ఇనీషియల్గా? ఇది డెఫినెట్ ఐఎస్ఐఎస్ పని కాదండి, ఎందుకంటే వాళ్ళతో చేపించారు, లేకుంటే ఇది ఇంకేదో ఆర్గనైజేషన్ చేసి ఐఎస్ఐఎస్ తోని రెస్పాన్సిబిలిటీ క్లెయిమ్ చేయమని చెప్పారు. ఎందుకంటే ఈ ఐఎస్ఐఎస్ కే అనే ఆర్గనైజేషన్ ఇప్పుడు దాకా అంత యాక్టివ్గా లేరు. వాళ్ళు యూజువలీ సిరియా లేకుంటే ఇరాక్ నుంచి ఆపరేట్ చేస్తుంటే ముందు అక్కడ జరిగిన దాడుల్లో రష్యాకి ఏం చేయలేదు. అక్కడ జరిగిన దాడుల్లో ఎక్కువ చాలా మటుకు సరే రష్యా అక్కడున్న అసాద్ రెజ్యూమ్ని ప్రొటెక్ట్ చేయడానికి చాలా మటుకు బాంబింగ్ సార్టీస్ చేశారు, అన్ని చేశారు, అది అందరికీ తెలుసు. కానీ యుఎస్ కూడా చేసింది కదా, మరి యుఎస్ మీద ఎందుకు దాడి చేయలేదు? దాడి చేస్తే వాళ్ళ మీద దాడి చేయాలంటే కదా. ఇరాక్లో ఆపరేట్ చేస్తే ఇరాక్లో రష్యా అసలే లేదు, అక్కడ రష్యా మీద ఎందుకు దాడి చేస్తారు? మరి మనందరు గుర్తుంటే కొన్ని సంవత్సరాల ముందు బెల్సాన్ అనే ఒక ఏరియాలో రష్యాలో ఇట్లనే ఒక పాయిజనింగ్ అటాక్ జరిగింది, గుర్తుండే అందరికి గుర్తుండే. ఫైరింగ్ అటాక్ జరిగింది, హైజాక్ హాస్టేజ్ సిచ్యువేషన్ వస్తే రష్యా ఏం చేశారంటే ఒక పాయిజనస్ గ్యాస్, అంటే ఒక ఆల్మోస్ట్ అనస్థీషియా లాంటి గ్యాస్ రిలీజ్ చేసి చాలా మంది చనిపోయారు. దాంట్లో కాంట్రవర్సీ ఉండే. అది వాళ్ళు ఏం ట్రై చేశారంటే అక్కడ ఉన్న లోపల ఉన్న ఈ టెర్రరిస్ట్ని వాళ్ళని ఒక కోమా సెట్కి తీసుకొచ్చి అక్కడి నుంచి మళ్ళీ క్యాప్చర్ చేద్దాం ట్రై చేస్తే అది ఇట్ వెంట్ రాంగ్, హారిబ్లీ రాంగ్. కానీ ఈ దాంట్లో డెఫినెట్గా ఐఎస్ఐఎస్ చేసి ఉండొచ్చు, కానీ వాళ్ళని ఎవరో డబ్బులు ఇచ్చి పంపించి చేపించారు. అది చాలా ఆబ్వియస్. ఎందుకంటే మనం యునైటెడ్ స్టేట్స్ ఎప్పుడు మర్చిపోకూడదు. యుఎస్ ఒక టైంలో ఒసామా బిన్ లాడెన్ని స్పాన్సర్ చేసింది యునైటెడ్ స్టేట్స్, రష్యా నుంచి ఆఫ్ఘనిస్తాన్ నుంచి బయట తరమడానికి. తర్వాత నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాం బస్మాసూర్ ఎఫెక్ట్ ఉంటాం, మళ్ళీ అదే ఒసామా బిన్ లాడెన్ యుఎస్ తలపైన చేయబెట్టారు తీసుకొచ్చి. అప్పుడు యుఎస్కి తెలిసిపోయింది బాబు ఈడు డేంజరస్ ఫెలో అని చెప్పేసి. దాని తర్వాత మన ట్విన్ టవర్స్ అటాక్ జరిగింది. దాని తర్వాత ఒసామా బిన్ లాడెన్ని ఒటాబాద్లో పాకిస్తాన్లో యుఎస్ స్పెషల్ ఫోర్సెస్ చంపేశారు. కానీ దీనికి అన్నిటికీ ఒక జియో పొలిటికల్ యాంగిల్ ఉంటుంది. ఎందుకంటే రష్యా ఫేస్ చేస్తున్న యుక్రెయిన్ ఒక వార్ నడుస్తుంది. అక్కడ చాలా మట్టుకు ఆ వార్ ఒక స్టేటస్ కోలో ఉంది, కొంచెం అక్కడ ఇక్కడ బెనిఫిట్స్ ఉంటుంది. కానీ యుక్రెయిన్ తెలిసిపోయింది వాళ్ళ గ్రౌండ్ వార్ గెలవలేరని చెప్పి వాళ్ళు కావాలని చెప్పి కొన్ని మిసైల్స్ యూజ్ చేసి, అది వాళ్ళ దగ్గర ఏం లేదు, అన్ని వాళ్ళు తెప్పించుకుంది మిగతా దేశాల నుంచి, ఎస్పెషలీ నేటో నుంచి తెప్పించుకొని రష్యా మీద దాడి చేస్తున్నారు. వాళ్ళ ఫ్లీట్ మీద దాడి చేస్తున్నారు, నేవల్ ఫ్లీట్ మీద, వాళ్ళ ఎయిర్ ఫోర్స్ బేసెస్ మీద దాడి చేస్తున్నారు, రష్యన్ సిటీస్ మీద దాడి చేస్తున్నారు. కానీ అది ఎక్కడ జరగట్లేదు. జెలెన్స్కీ ఈజ్ బేసిక్లీ బ్లాక్ మెయిలర్, అందరికి తెలుసు అది. వాడు డబ్బుల కోసం చేస్తున్నాడు. ఇది హీఈస్ జస్ట్ ప్లేయింగ్ ఫర్ ద గ్యాలరీ. అక్కడ ఏం కాదు, ఇంకా 10 సంవత్సరాలు నడుస్తుంది, ఇదే నడుస్తుంది ఉంటుంది, వారు ఏం జరగబోదు, అంతే ఉంటుంది. సో ఒక అటెన్షన్ గ్రాప్ చేయడానికి, ఎందుకంటే పుటిన్ థర్డ్ టర్మ్ ఎలక్ట్ అయిన తర్వాత ఒక వరల్డ్ వైడ్ అటెన్షన్ గ్రాప్ చేయడానికి ఒక ఇన్సిడెంట్ ఇట్లా చేయించారు. అది డెఫినెట్ గా దీంట్లో యుక్రెయిన్ హస్తం ఉంది, యుక్రెయిన్ చెయ్యి ఉంది దీంట్లో, దాంట్లో డౌటే లేదు. ఎందుకంటే యుక్రెయినియన్ సైడ్ లో కూడా చాలా మట్టుకు ముస్లిం సెపరేటిస్ట్ గ్రూప్స్ ఉన్నారు అక్కడ కూడా, యుక్రెయిన్ లో కూడా ఒకవైపు వాళ్ళతో చేపించి ఉంటారు డెఫినెట్ గా. ఎందుకంటే ఇప్పుడు డెఫినెట్ గా వీళ్ళు పేర్లు దొరుకుతుంది, వీళ్ళది ఆల్రెడీ లిస్ట్ ఒకటి రిలీజ్ చేశారు, దాంట్లో అంతా ముస్లిం మిలిటెంట్సే కనిపిస్తున్నారు. కానీ వాళ్ళు ఐఎస్ఐఎస్ నుంచి రావడానికి ప్రాస్పెక్ట్స్ ఏం లేదు ఎక్కువ. లోకలీ అంటే యుక్రెయిన్ నుంచి స్పాన్సర్ చేసి, లేకుండా రష్యాలోనే చెచ్నియా రీజన్ నుంచి కూడా వీళ్ళు స్పాన్సర్ చేసి చేపించి ఉండొచ్చు. దీనికన్నా ముందు చెచెన్ టెర్రరిస్ట్ వాళ్ళు రష్యా చెచెన్ మీద దాడి చేసి వాళ్ళని మొత్తం కంప్లీట్ సబ్డ్యూ చేసిన తర్వాత చెచెన్ కూడా రష్యన్ సబ్వే సిస్టంలో ఇట్లనే స్టాబింగ్ స్ప్రీలు, ఒక 2-3 షూటింగ్ ఇన్సిడెంట్స్ జరిగినాయి. కానీ చిన్నది, అది చాలా చిన్న. కంపారిజన్ చేస్తే బెల్సాన్ ఇప్పుడు యుఎస్ ఏమంటున్నారంటే మేము ముందే వార్నింగ్ ఇచ్చాం, మా ప్రజలు మా సిటిజన్స్ కి చెప్పాము యూ షుడ్ బి కేర్ఫుల్ ఇన్ రష్యా. అది ఒక జనరల్ వార్నింగ్. అది మోస్ట్లీ యుక్రెయిన్ వాళ్ళు దాడి చేస్తారు, ఐఎస్ఐఎస్ చేస్తారని వాళ్ళు ఎక్కడ చెప్పలేదు. అని ఇప్పుడు ఈ దాడితో ఏమవుతుందంటే పుటిన్ పొజిషన్ ఇంకా స్ట్రాంగ్ అయిపోతుంది రష్యాలో, అమంగ్ ద పీపుల్ ఆఫ్ రష్యా. వాళ్ళు ఇప్పుడు పుటిన్ ఏ యాక్షన్ తీసుకుంటే కూడా సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు దాకా పుటిన్కి ఒక అపోజిషన్ ఉండే, కానీ మనకు అందరు తెలుసు అక్కడ ఆపోజిషన్ అంటే వాళ్ళని ఫినిష్ చేసి పడేస్తారు. ఆల్రెడీ వాళ్ళ ఆపోజిషన్ లీడర్ ఉన్న ఆయన ఇక్కడ సైబీరియాలో తీసుకెళ్ళి పడేసి ఆయన చనిపోయినా. సో నెక్స్ట్ యాక్షన్ డెఫినెట్లీ పుటిన్ ఊరుకోరు, ఈ విల్ టేక్ సమ్ యాక్షన్, అండ్ దట్ యాక్షన్ విల్ బి వెరీ డిసైసివ్. అది ముందే ఇప్పుడు ప్రూవ్ చేసుకుంటాడు, ఇది యుక్రెయిన్ వాళ్ళు చేపించారని చెప్పి ఆల్ అవుట్ యుక్రెయిన్ మీద. ఎందుకంటే ఆల్రెడీ ఒక వార్నింగ్ ఇచ్చాడు, World War III విల్ స్టార్ట్
సీ ఇఫ్ యుక్రెయిన్ ట్రైస్ టు ప్రొవోక్ రష్యా అని పుటిన్ చెప్పారు క్యాంపెయిన్ టైం. వరల్డ్ వార్ 3 జరగకూడదు, ఎవరికి అది బెనిఫిషియల్ మంచిది లేదా. కాదు. కానీ ఇట్లాంటి పొజిషన్లో వచ్చినప్పుడు, రష్యా ఒక బ్యాక్ ఫుట్ మీద ఉన్నప్పుడు, ఇట్లాంటి ఒక దాడి చేసిన తర్వాత, ఇప్పుడు మన దగ్గర కూడా మనం చూసాం, ఉరీలో అటాక్ జరిగిన తర్వాత మన సోల్జర్స్ మీద, పుల్వామాలో అటాక్ జరిగిన తర్వాత మన సిఆర్పిఎఫ్ కాన్వాయ్ మీద మన గవర్నమెంట్ యాక్ట్ చేశారు కదా. అది ఎవ్రీ గవర్నమెంట్ ఇస్ కూడా రైట్. మన ఇజ్రాయెల్లో చూసాం, వాళ్ళ మీద దాడి జరిగిన, వాళ్ళ సిటిజన్స్ మీద దాడి చెప్పి ఆల్మోస్ట్ 1200 మంది చంపేసిన తర్వాత 300-400 మందిని టెర్రరిస్ట్ వాళ్ళు తీసుకెళ్ళిపోయారు, కిడ్నాప్ చేసి వాళ్ళ హాస్టేజెస్గా ఉంచుకుంటున్నారు. దాంట్లో చాలా మంది చనిపోయారు, కొంతమంది రక్షించారు. ఇజ్రాయెల్ హ్యాడ్ రైట్ టు టేక్ యాక్షన్. కానీ అక్కడ యూఎస్ వచ్చి చెప్తున్నారు, ఇది చేయకూడదు, మీరు అది చేయకూడదు. మళ్ళీ మీరు ఇరాక్లో ఏం చేశారండి, మీరు సిరియాలో ఏం చేశారండి, మీరు లిబియాలో ఏం చేశారండి? ఎందుకు? వాళ్ళ ఫస్ట్ వార్ విచ్ దే సఫర్డ్ మోస్ట్ హ్యూమిలేటింగ్ లాస్, వియట్నాం. కర్నల్ పరమేశ్వర్ ఈ డిబేట్లో ఉన్నారు. ఈ వియట్నాం వార్ అనేది అన్ని మిలిటరీ కాలేజెస్లో ఒక క్లాసిక్ కేస్. దేర్ ఒక టెర్రర్ గ్రూప్, హౌ దే సబ్జిగేటెడ్ ద ఎంటైర్ యుఎస్ ఆర్మీ. అంటే గెరిలా వార్ఫేర్ అది ఒక క్లాసిక్ టెక్నిక్ ఉండేది. ఇన్ఫ్యాక్ట్ నేను థాయిలాండ్లో పనిచేస్తున్నప్పుడు, బ్యాంకాక్లో పనిచేస్తున్నప్పుడు, నాకమ్ ఫెనామ్ అని చెప్పి, ఇట్స్ ఆల్మోస్ట్ ద బార్డర్ విత్ లాఓస్, అక్కడికి వెళ్ళాను నేను. ఒక మూవీ ఫెస్టివల్కి వెళ్ళాను. 2 రోజులు ఉన్నప్పుడు నేను ఇంకో రోజు ఎక్స్టెండ్ చేసుకున్నాను. ఎందుకంటే అక్కడ హోచిమిన్, ద లెజెండరీ చీఫ్ ఆఫ్ వియట్నాం, ఆయన అక్కడి నుంచి ఆపరేట్ చేసేటోడు. యుఎస్ ఆర్మీ మీద దాడి జరిగినప్పుడు హోచిమిన్ ఉండే ఇంటికి వెళ్ళాను నేను. ఇప్పుడు చాలా బాగా ప్రిజర్వ్ చేస్తున్నారు. అంటే అక్కడ ఉన్న గవర్నమెంట్, థాయిలాండ్ గవర్నమెంట్ ఇద్దరు కలిసి. ఇట్స్ వెరీ స్మాల్ ప్లేస్. కానీ ఓకే, ఆ కమ్యూనిస్ట్ ఫిలాసఫీతో మనం ఎవరు అగ్రీ చేయం. కానీ ఒక పెద్ద ఆర్మీ, యుఎస్ ఆర్మీని ఒక చిన్న గెరిల్లా గ్రూప్ ఎట్లా ఓడించాలని, దట్ ఇస్ అ క్లాసిక్ కేస్. మన దగ్గర కూడా పరమేశ్వర్ విల్ అగ్రీ విత్ మీ, దాడి చాలా జరిగాయి ఇట్లా. మీజో నేషనల్ ఫ్రంట్ కానివ్వండి, ద నాగా గ్రూప్స్ కానివ్వండి, ఈవెన్ ఉల్ఫా వాళ్ళు మన ఆర్మీ మీద చాలా మటుకు దాడి చేశారు. నిన్ననే ఒక డిబేట్లో కర్నల్ గారు చెప్పారు, ఆయన ఈ వర్క్డ్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్, దట్ ఈ సర్వ్డ్ ఇన్ దట్ పొజిషన్ దేర్. సో దీంట్లోనే మనకు కూడా ఒక లెసన్ ఉంది రాజు గారు. అంటే మనం ఏమనుకుంటాం, ఇప్పుడు ఇక్కడ అప్పుడప్పుడు స్లీపర్ సెల్, మొన్ననే ఐఎస్ఐఎస్ ఇండియా చీఫ్ని పట్టుకున్నారు. అంటే ఇక్కడ కూడా వాళ్ళు ఉన్నారు, యాక్టివ్ లేరు అంతే. కానీ ఏ రోజు ఇప్పుడు చెప్తారు కదా, ఒక టెర్రరిస్ట్ దాని గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు, టెర్రరిస్ట్ హస్ బి లక్కీ ఓన్లీ వన్స్, ద సెక్యూరిటీ ఫోర్సెస్ హస్ టు బి లక్కీ ఆల్ ద టైమ్. వాళ్ళకు ఒక్క ఛాన్స్ దొరికితే చాలు, అది చేసి ఇట్లాంటి ఒక అటాక్ చేయవచ్చు. కానీ 99 సార్లు వాళ్ళు, ఈ సెక్యూరిటీ ఫోర్సెస్ వాళ్ళని ఆపుతారు. మనకి ఎప్పుడు తెలియదు అది జరిగిందని కూడా, బయట చెప్పరు. సో మన దేశానికి ఎప్పుడు దాకా, అది మన అజిత్ దోవల్ గారు కానివ్వండి, మన రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ కానివ్వండి, మన మిలిటరీ ఇంటెలిజెన్స్ కానివ్వండి, మన స్టేట్ లెవెల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, మన సెంట్రల్ ఇంటెలిజెన్స్, వీళ్ళందరిది యాక్ట్ ఆన్ ఇట్. సో డెఫినెట్లీ మన దేశానికి దీనికి ఒక పెద్ద లెసన్ ఉంది. మన దగ్గర చాలా స్లీపర్ సెల్స్ ఉన్నాయి. వాళ్ళని కంప్లీట్గా ట్రాక్ చేసి వాళ్ళని అరికట్టడానికి మన గవర్నమెంట్ ప్రయత్నం చేస్తున్నారు. మనం కూడా సిటిజన్స్ వీ నీడ్ టు సపోర్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.